మందు సిగరెట్లు తాక్కండి, పోతారు. లోకల్ అయినా నాన్ లోకల్ అయినా. మీ లైఫ్లో మీకే తెలియకుండా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయని తెలిసినా అవి జరగలేదని తెలుస్తుంటే ఎలా ఉంటుందో తెలుసా? కన్ఫ్యూజ్ అయ్యారు కదా? ఇప్పుడు నా లైఫ్లో కూడా అలానే ఉంది. నేను ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నానో తెలియాలంటే మీకు నా స్టోరీ చెప్పాలి. హాయ్, నేనే కాదు. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ఎద ఉంటాడు. నా లైఫ్లో కూడా ఒకడు ఉన్నాడు. వాడే రోహన్. బ్రో, March 7, 2023లో ఏం జరిగింది? ఎందుకు అడుగుతున్నావు? మనం అప్పుడు లాస్ట్ టైం కలిసాం కదా? హైదరాబాద్లో లాస్ట్ టైం కలిసాం కదా, నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి. లేదురా, అసలు అప్పుడు మనం కలవనే లేదు. మనం నిజంగానే కలవలేదా లాస్ట్ మంత్? లేదురా, అప్పుడు నేను హైదరాబాద్లోనే లేను. రే రోహన్, నేను కార్తిక్ రా. సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ అస్. ఈరోజు నుంచి నేను ఏం చెప్పినా నాకు ట్రస్ట్ చేయి. బ్రో, ఏంటి టైం టేబుల్లో ప్రాజెక్ట్ ఉండాలి కదా? లాస్ట్ టైం అయిపోయింది కదా బ్రో. ఏంటి కార్తిక్ దగ్గర నుంచి ఏదో మెసేజ్ వచ్చింది. ఓపెన్ అవ్వట్లేదేంటి? ఒకసారి కాల్ చేసి చూద్దాం. హలో, హే హాయ్ రా రోహన్. కార్తిక్, నీ నెంబర్ నుంచి నాకు ఫోల్డర్ వచ్చింది, ఓపెన్ అవ్వట్లేదు. నేనేం సెండ్ చేయలేదే. ఏదో ఒకసారి నాకు సెండ్ చేసి చూస్తాను. సరే, సెండ్ చేస్తా, ఒకసారి చూడు. కార్తిక్ గడ్ ఏం చేస్తున్నాడు, మెసేజ్ చేసి చూద్దాం. కార్తిక్ గడ్ చాట్ డిలీట్ అయిపోయిందేంటి? రోజు కూడా జరుగుతుందేంటి? ఫొటోస్ కూడా అన్నీ పోయాయేంటి? ఒకసారి కాల్ చేసి చూద్దాం. I'm sorry, but the person you've called is not available. ఈరోజు ఎలాగైనా కార్తిక్ గడ్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ, కార్తిక్ థర్డ్ ఇయర్ సిఎస్సి ఐడియా ఉన్నాడా? తెలీదు. ఓకే, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, కార్తిక్ థర్డ్ ఇయర్ సిఎస్సి ఐడియా ఉన్నాడా? సార్, కార్తిక్ ఐడియా ఉన్నాడా థర్డ్ ఇయర్ సిఎస్సి? కార్తీక? ఐ డోంట్ నో. ఓకే సార్, థ్యాంక్ యూ. హే వెయిట్, ఐ థింక్ హీ లెఫ్ట్ లాస్ట్ మినిట్. ఏంటి ఇప్పుడే తెలియదు అన్నాడు కదా? ఓకే సార్.
ఏం జరుగుతుంది అసలు? అసలు ఈ కార్తిక్ ఏమైపోయాడో ఏంటో. ఏదో వీడియో వచ్చిందేంటి? రోహన్, ఈ వీడియో నువ్వు చూస్తున్నట్లయితే దట్ మీన్స్ ఐ హ్యావ్ బీన్ ఎరేస్డ్. మన ఇద్దరం పెద్ద ఏ ఎక్స్పెరిమెంట్లో ఒక పార్ట్. డోంట్ లెట్ దెమ్ వైప్ మీ. హలో, ఎవరు? కార్తిక్ నువ్వా? రే కార్తిక్, ఏమైపోయావరా? నీకోసం చాలా వెతికాను. రోహన్, నేను చెప్పేది నేను, మనకి ఎక్కువ టైం లేదు. మన ఇద్దరం ఏ ఎక్స్పెరిమెంట్లో ఒక పార్ట్. మనం నిజం తెలుసుకుందాం అనుకున్నప్పుడల్లా రీసెర్చ్ చేయాలని ట్రై చేస్తున్నారు. బట్ సంథింగ్ ఈజ్ రాంగ్ దిస్ టైం. నేను కంప్లీట్గా వైప్ అవ్వలేదు. నెక్స్ట్ టార్గెట్ నువ్వే. పారిపో. నన్ను మాట్లాడనివ్వరా? కార్తిక్, హలో 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 హలో. ఇదేంటి ఫోల్డర్ నేను క్రియేట్ చేయలేదే? రోహన్, ఈ వీడియో నువ్వు చూస్తున్నట్లయితే నీకంతా గుర్తొస్తుందని అర్థం. నెక్స్ట్ టార్గెట్ నువ్వే. ఫస్ట్ నువ్వు వెళ్ళి డాక్టర్ వేదాంతిని కలువు. అతనికి నిజమంతా తెలుసు. అసలు ఏం జరుగుతుందిరా నా లైఫ్లో? సార్, డాక్టర్ వేదాంత్ అంటే మీరేనా? ఎస్, నేనే. ఈరోజు ఎలాగైనా నాకు నిజం తెలియాలి తెలియాలి తెలియాలి. రోహన్, నువ్వు కార్తిక్ ప్రాజెక్ట్ ఎపోలో ఒక పార్ట్. ఇది గవర్నమెంట్ సీక్రెట్ ఆపరేషన్. మీ ఎంటైర్ ఫ్రెండ్షిప్ ఫేక్ కాదు. ఇట్ వాజ్ ఎ సిమ్యులేషన్ విత్ AI డ్రివెన్ టెస్ట్. యూ గైస్ ఆర్ నాట్ ఓన్లీ స్టూడెంట్స్ బట్ ఆల్సో సబ్జెక్ట్స్ ఇన్ లార్జ్ ఎక్స్పెరిమెంట్ డిజైనెడ్ టు సీ ఇఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్ కెన్ బి రెప్లికేటెడ్ ఆర్ మ్యానిపులేటెడ్. అంటే ఇప్పుడు ఏంటి, నేను రియల్ కాదంటున్నారా? It's more complicated than that. One of you was real, but the other has the chipset installed, which is controlled by AI. The problem is, we don't know which. మీకు జరిగినవన్నీ రియాలిటీ టెస్ట్. రియాలిటీని ఓవర్లాప్ చేయడం అండ్ చెకింగ్ వెదర్ AI can detect itself or not. Also, forced to reset if one of them got closer to the evidence. రోహన్, ఇదంతా యాక్చువల్గా నీకు గుర్తుండదు, బట్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ ద సిస్టమ్. ఇదేంటి మళ్ళీ ఎన్క్రిప్టెడ్ వీడియో వచ్చింది? రోహన్, ఇప్పుడు నువ్వు చూస్తున్నట్లయితే బతికి బయటపడింది నువ్వే. వాళ్ళు నన్ను అరెస్ట్ చేసేసారు. అంటే ఇంకా నువ్వు బతికే ఉన్నావని అర్థం. ఇప్పటికీ నేను ఒకటే చెప్పగలను, పారిపో. డూ యూ స్టిల్ బిలీవ్ దట్? ఒకవేళ ఇతను రియల్ అయితే వై డిడ్ హిస్ మెమరీస్ కీప్ చేంజింగ్? కార్తిక్ ఎరేజ్ అయిపోతే వై కుడ్ హీ స్టిల్ రిమెంబర్ హిస్ వాయిస్? నాకెందుకో ఇంకా ఈ ఎక్స్పెరిమెంట్ రన్ అవుతున్నట్టు అనిపిస్తుంది. రోహన్, నువ్వు రియల్ హ్యూమన్ కాదు. కార్తిక్ రియల్ హ్యూమన్. నువ్వు ఏ ఎక్స్పెరిమెంట్వి. ఏంటిది? ఏదో సిమిలర్గా అన్నట్టుంది. ఈ విషయాలని నాకెలా తెలిసాయి అనుకుంటున్నారా? ఇదే రీజన్, లైబ్రరీ. ఆ రోజు నేను ఎప్పుడూ వెళ్ళినట్టే వర్క్ చేసుకుందామని లైబ్రరీకి వెళ్ళాను.